ఏంటి నువ్వనేది? బసవగాడు సుబ్బుగారితో ఉన్నాడా? అవునరా, ఆ సునంద్తో ఉన్నట్టు నటిస్తూనే అన్నయ్య దాని ప్రతి అడుగుని కనుక్కుంటున్నాడు. ఆడుంటే మన వైపు కొండంత బలం ఉన్నట్టేనే. ఇక ఆ సునంద మనల్ని ఏమీ చేయలేదే. పైగా సుబ్బుగారు కూడా మన కోసం ఆ సునందను ఆట ఆడిస్తారు. అమ్మా, అక్కేది నన్ను రెడీ చేయదా? పాపం కడుపుతో ఉంది కదమ్మా, ఎక్కువసేపు నిలబడకూడదని నేనే వద్దన్నాను. అది నిజమేలే. అయినా ఏంటే వైషు, మేం నిన్ను రెడీ చేస్తున్నాం కదా, జానకే చేయాలా ఏంటి? అలా ఏం కాదు పిన్ని, మనతో పాటు ఉంటే సరదాగా ఉంటుంది కదా. లేకపోతే ఎప్పుడు ఒంటరిగా ఉండి తన భర్త గురించి ఆలోచిస్తూ బాధపడుతుందేమోని అలా అన్నాను పిన్ని. పిచ్చిదానా, ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆడదానికి భర్త ఆలోచన ఎప్పుడూ ఉంటుందమ్మా. పైకి సంతోషంగా ఉన్నా లోపల బాధ మనసును తొలుస్తూనే ఉంటుంది. అక్క, ఆ విషయం వైషుకి పెళ్ళయ్యాకే అర్థమవుతుంది. భర్త ఆఫీస్కెళ్ళి సాయంత్రం రావడం కొంచెం లేట్ అయిందనుకో, అప్పుడు తెలుస్తుంది తనకి భార్యకి భర్త అంటే ఎంత ప్రేమో అని. సరే సరే, దీన్ని త్వరగా తయారు చేసి తీసుకురా. ఆలస్యమైతే మీ బావగారు అరుస్తారు. అలాగే అక్క, నువ్వెళ్ళు. రండి. హలో వైషు, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాదిష్ట తగిలేలా ఉంది. నిన్నిలా చూస్తే సూర్య నిశ్చితార్థం ఆపేసి డైరెక్ట్గా పెళ్ళే అంటాడేమో. ఊరుకో పిన్ని.
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి డబ్బు కోసం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావురా. ఇక ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మాకేంటి, ఎలా పోతే మాకేంటి? ఇది ఎవరు చెప్తే తీసుకునే నిర్ణయం కాదు, నీకు నువ్వుగా తీసుకోవాల్సిన నిర్ణయం. నీ నిర్ణయం మీద చాలా జీవితాలు ఆధారపడున్నాయి. అది దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకో. ఈ నిశ్చితార్థం జరగకూడదు. నాకు పెళ్ళయిందో లేదో తెలుసుకునేంతవరకైనా ఆపాలి. కానీ ఎలా ఎలా ఆపాలి? ఏంటి సూర్య, ఇంకా రెడీ అవ్వలేదా? ఏమైంది? సరే వెళ్ళి రెడీ అవ్వు. సుబ్బు, ఎక్కడ చచ్చావురా? ఏమైందమ్మా? ఫోన్ కలవట్లేదు మూర్తి గారు. మిమ్మల్ని ఇలా చూస్తే చాలా బాధగా ఉందమ్మా. మీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన సుబ్బుగాన్ని చంపేయాలన్నంత కసిగా ఉందమ్మా. నా కూతురు అక్కడ. నీకంటే ఎక్కువ కసుంది నాకు. ఒక్కసారి నా కూతురు నా చేతికి రాని, నీ సునంద అంటే ఏంటో వాడికి చూపిస్తాను. సుబ్బు, గుడ్ మార్నింగ్ సునంద. నా కూతురు ఎక్కడా? టిఫిన్ చేసావా? సుబ్బు, నా కూతురు. కనీసం కాఫీ అయినా తాగావా? చాలు. నా కూతురు ఎక్కడుందో చెప్పు. అదేంటి సునంద, చాలంటావేంటి?
ఇప్పుడే కదా సీన్ స్టార్ట్ అయింది. ఏయ్ సిగ్గులేదు. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నావా? ఛీ, ఊరుకో సునంద. నువ్వు ఆ మాట చెప్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు ఇలాంటి ప్లాన్లన్నీ నేర్చుకుంది నీ దగ్గర నుంచే కదా. ఏ సుబ్బు, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేను తలుచుకుంటే నిన్ను. హలో హలో హలో, ఏంటమ్మా నోరు లేస్తోంది? నేనే మాట్లాడాలి, నువ్వు వినాలి. లేదు నా నోరు ఆగదు, నేను ఇలాగే వాగుతాను అంటే నీ కూతురు నీకు దక్కదు. సరే, నా కూతుర్ని నాకు అప్పగించు. కొంచెం రెస్పెక్ట్తో అడుగు. సుబ్బు, దయచేసి నా కూతుర్ని నాకు అప్పగించు. అబ్బే, ఇందులో రెస్పెక్ట్ లేదు. సుబ్బు గారు, నా కూతుర్ని నాకు అప్పగించండి ప్లీజ్. ఆహాహాహా, సునంద, నువ్వు ఇలా మాట్లాడుతుంటే అసలు గౌరవానికే గర్వం. ఉన్నావా సునంద? హలో. సర్లే, ఏం ఏడుస్తావులే గాని పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది. నేను మరీ నీ అంత విలన్ని కాదులే, నీ కూతురు నీకు అప్పగిస్తానులే. ఏంటి, హ్యాపీనా? కాకపోతే 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 హా, ఏంటి కాకపోతే? చెప్పి చావు. నీ కూతురికి పెళ్లి చేసి అప్పగిస్తా. సుబ్బు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరే, ఇప్పటికే చాలా మాట్లాడాను గాని అసలు విషయం చెబుతాను, విను. ఇంకో గంటలో నీ కూతురు శశికి అజయ్కి పెళ్లి, కాబట్టి త్వరగా వచ్చాయి. సుబ్బు, పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు నువ్వేం చేయలేవు గాని మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా త్వరగా వచ్చి నీ ఇన్ఫ్లుయెన్స్, నీ స్టేటస్, నీ పవర్, నీ టాలెంట్ అంతా ఉపయోగించి ఈ పెళ్లి ఆపుకో. సునంద, నువ్వెప్పుడు ఛాలెంజ్లు బాగా చేస్తావు కదా. ఇప్పుడు ఈ సుబ్బు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు నిజంగా సునందవే అయితే ఈ పెళ్ళాపు. నేను ఓడిపోయానని ఒప్పుకుంటా. రే సుబ్బు, ఏంటమ్మా అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. టైం వేస్ట్ చేయకమ్మా. నౌ ద యాక్షన్ స్టార్ట్స్. ప్లేస్ మణికొండ రామాలయం. టైం 1 hour. నౌ యువర్ టైం స్టార్ట్స్. ఓ సారీ, సుబ్బు టైం స్టార్ట్స్. రన్. కమన్. దా. సుబ్బు, ఏమైందమ్మా?
ఆ సుబ్బుగాడు నా కూతురికి పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. నేనుండగా ఆ పెళ్లి జరగదమ్మా. పదండి. ఏంటమ్మా పెళ్లి ఈ గుళ్ళోనే అన్నారు, మరి తాళం వేసిందేంటి? వాడు మణికొండ రామాలయం అని చెప్పాడు బసవా. మీరు కరెక్ట్ గానే విన్నారమ్మా? నాకేమన్నా చూడా? సుబ్బు, సునంద, ఎక్కడున్నావు? నేను టెంపుల్ దగ్గరే ఉన్నాను. అబ్బా సారీ సునంద, నాకు ఈ పెళ్లి హడావుల్లో దేవుడి పేర్లు కొంచెం సరిగా గుర్తుండవు, కన్ఫ్యూజ్ అయ్యాను. ఇందాక నీకు మణికొండ రామాలయం అని చెప్పాను కదా, రామాలయం కాదు శివాలయం. శివాలయమా? అదే సునంద, అత్తాపూర్లో ఉంది కదా, అర్థమైంది కదా. వచ్చే 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 గుడంతా ఖాళీగా ఉందమ్మా, లోపల ఏ పెళ్లి జరగలేదమ్మా. మరి సునంద, నా కూతురు ఎక్కడా? పెళ్లి గుళ్ళో కాదు, సికింద్రాబాద్ రిజిస్టర్ ఆఫీస్లో. రేయ్, నాతో ఆడుకుంటున్నావా? నేను ఆడుకోవడం కాదు, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకునుంటే పెళ్లి గుళ్ళో బ్రహ్మాండంగా జరిగేది. తల్లిదండ్రులు లేకుండా పెళ్లి చేయడం కుదరదని చెప్పారు, అందుకే రిజిస్టర్ ఆఫీస్లో చేయాలని డిసైడ్ అయ్యాను. అసలు నాకెందుకు ఈ కర్మ చెప్పు? రా రా రా, త్వరగా రా, టైం అవుతోంది. చెప్పు. ఏంటి సునంద ఇది? నిన్నటి వరకు నువ్వు ఒప్పుకోలేదు, ఇప్పుడు నీ కూతురు ఒప్పుకోవట్లేదు. నువ్వు ఎదురుగా ఉంటే గానీ పెళ్లి చేసుకోదంట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నేనొచ్చేశాను. ఎక్కడికి వచ్చేది? పెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాదు, నీ కొంపలో. మరేం చేయమంటావు? నిన్ను తీసుకురాలేను, నువ్వు లేకుండా పెళ్లి జరిగేటట్లేదు. అందుకే బాగా ఆలోచించి నీ కూతుర్ని లాగి ఒకటి పీకి పీటల మీద కూర్చోబెట్టాను. దాని ఎదురుగుండా నీ ఫోటో పెట్టాను. నువ్వేం సెలబ్రిటీ ఏం కాదు కదా, నీ ఫోటో ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి, ఎవరినైనా అడగడానికి. అందుకే దానికోసం నీ ఇంటికి వచ్చాను. ఇదిగో, నువ్వు ఇంకెక్కడా తిరగాల్సిన పని లేదు, నేరుగా నీ ఇంటికి వచ్చా. రా 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 రా. సుబ్బు, నువ్వు ఏమైందమ్మా? లొకేషన్ మారిందమ్మా? మారింది, పెళ్ళైపోయింది అని అంటున్నాడు. వచ్చి పప్పన్న మెక్కి వెళ్ళమంటున్నాడు. పదండమ్మా, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. ఏయ్,
దీంతన